శ్రీ సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. బాబా భక్తులందరికీ నమస్కారము. సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో సుఖంగా ఆయురారోగ్య అఖండ అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని అనుదినము ఆ సాయినాథుని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్. అదేమిటో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, బాబా పంపించిన సందేశం ఏమిటో చూద్దాం ఫ్రెండ్స్. బిడ్డ, హెచ్చరించి చెబుతున్నాను నాయన, ఎప్పుడూ కూడా ఇలాంటి ముగ్గురు వ్యక్తుల దగ్గర ఉన్న ధనాన్ని మోసం చేసి తినవద్దు బిడ్డ. ఎందుకు చెబుతున్నానో ఈ సమయంలో ఈ చిన్న కథను విను, నీకే అర్థమవుతుంది నాయన. పూర్వం ఒక ఊరిలో ఒక ధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు. ఆ వ్యాపారికి ఆ నగరమంతా మంచి గుర్తింపు ఉండేది. తరతరాలకు తరగని ధనము అతని దగ్గర ఉండేది. ఆ వ్యాపారి నగరంలో ఉన్న వారందరికీ అప్పుగా ధనాన్ని ఇచ్చేవాడు. కానీ ఆ ధనవంతుడు అప్పు ఇచ్చే విషయంలో కఠినమైన నిర్ణయం పెట్టుకున్నాడు. అతని వద్ద ఎవరైనా అప్పు తీసుకోవచ్చు, కానీ ఆ అప్పును 2 రకాలుగా ఇచ్చేవాడు. అందులో మొదటి రకం, ఈ జన్మలో తీసుకున్న అప్పును ఈ జన్మలోనే తీర్చడం. ఇక రెండవది, ఇప్పుడు తీసుకున్న అప్పును వచ్చే జన్మలో తీర్చే విధంగా అప్పులు ఇచ్చేవాడు. ఎవరు ఎంత ధనం అప్పుగా అడిగినా ఇచ్చేవాడు. ఇదే అదునుగా భావించి మోసం చెయ్యాలి అనుకునేవారు అప్పును వచ్చే జన్మలో తీర్చుతామని చెప్పి డబ్బును అప్పుగా అడిగేవారు. ఆ వ్యాపారి ఇంటి ముందు ఉదయాన్నే వచ్చి నిలబడిపోయేవారు. అందరూ అనుకునేవారు, ఆ వ్యాపారి ఒక పిచ్చివాడు, అతని దగ్గర చాలా ధనం ఉంది, పిచ్చివాడు కాబట్టే ఇప్పుడు అప్పు ఇచ్చి వచ్చే జన్మలో తీర్చమంటున్నాడు. అలా వచ్చిన వారిలో కొంతమంది నిజాయితీ పరులు ఈ జన్మలోనే తమ అప్పు తీరుస్తామని ధనాన్ని అప్పుగా తీసుకుంటుంటారు. ఇక మోసం చేద్దామనే ఉద్దేశం ఉన్నవారు మాత్రం వచ్చే జన్మలో అప్పు తీరుస్తామంటూ ఎక్కువ మొత్తంలో ధనాన్ని అప్పుగా తీసుకొని ఆనందంగా అక్కడి నుండి వెళ్ళిపోతున్నారు. ఇక అప్పు తీసుకున్న వారి పేర్లు, చిరునామా అంతా కూడా ఆ వ్యాపారి తన పుస్తకంలో రాసి పెట్టుకునేవాడు. ఆ వ్యాపారి చాలా నిజాయితీగా ఉండేవాడు. ఎవ్వరిని అప్పు తిరిగి ఇవ్వమని ఇబ్బంది పెట్టేవాడు కాదు. ఆ వ్యాపారి గురించి ఈ విషయం పక్క ఊరిలో ఉన్న వారికి కూడా తెలిసిపోయింది. ఆ పక్క ఊరిలోనే 2 ప్రాణ స్నేహితులు ఉండేవారు. వారు ఏ పనిని చేసేవారు కాదు. జూదం ఆడడం, దొంగతనాలు చేయడం, మద్యం తాగడం లాంటి పనులు మాత్రమే చేసేవారు. వాళ్ళ ఊరిలో వాళ్ళని ఎవరూ నమ్మేవారు కాదు. ఒక రోజున ఒక వ్యక్తి వాళ్ళ దగ్గరకు వచ్చి, ఎన్ని రోజులు ఇలా ధనం కోసం తప్పుడు పనులు చేస్తూ ఉంటారు? మన ప్రక్క ఊరిలో ఒక వ్యాపారి ఉన్నాడు. ఆయన అందరికీ ధనం అప్పుగా ఇస్తున్నాడు. నీకు డబ్బులు తిరిగి ఇవ్వాలనిపిస్తే ఈ జన్మలోనే అప్పు తీరుస్తామని తీసుకోండి. అప్పు తీర్చాలని లేకపోతే వచ్చే జన్మలో అప్పు తీరుస్తామని ధనం తీసుకోండి. ఆ ధనం తీసుకొని ఏదైనా వ్యాపారం చేసుకోండి. తప్పుడు పనులు చెయ్యకండి అని చెప్పి ఆ వ్యక్తి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆ మాటలు వినగానే వారికి చాలా ఆనందం కలిగింది. వాళ్ళు ఇలా ఆలోచిస్తూ ఉన్నారు, మన ఇద్దరం ఆయన దగ్గరకు వెళ్ళి చాలా ధనం వచ్చే జన్మలో అప్పు తీరుస్తామని తీసుకుందాం. ఆ డబ్బుతో 10 సంవత్సరాలు చాలా సుఖంగా బతుకుదామని అనుకున్నారు. ఇక వెంటనే ఆ వ్యాపారి ఉంటున్న ఊరికి బయలుదేరారు. ఆ ఊరికి చేరుకోవాలంటే నడుచుకుంటూ వెళ్ళాలి. వాళ్ళిద్దరూ నడుచుకొని మరుసటి రోజు ఉదయానికి ఆ వ్యాపారి ఉంటున్న ఊరికి చేరుకున్నారు. వాళ్ళిద్దరూ వ్యాపారిని కలిసి అతి వినయంగా దొంగ ఏడ్పులు ఏడుస్తూ ఇలా అంటున్నారు, మేము మీ గురించి చాలా గొప్పగా విన్నాము. మా పరిస్థితి ఇప్పుడు అసలు బాగాలేదు. పేదరికంతో పిల్లలకు సరిగ్గా 2 పూటలు కూడా తిండి పెట్టలేకపోతున్నాం. ఇప్పుడు మాకు డబ్బు చాలా అవసరం. మీ వద్ద మాకు డబ్బు లభిస్తుందా? దయచేసి మాకు సహాయం చేయండి అంటూ అడుగుతారు. అప్పుడు ఆ వ్యాపారి, మీకు తప్పకుండా అప్పు ఇస్తాను. మీరు ఎంత ధనం కావాలంటే అంత ధనం తీసుకోండి. భయపడకండి.
మీకు ఎంత ధనం కావాలని అడుగుతాడు. అప్పుడు వాళ్ళిద్దరూ, మాకు చెరో 5 లక్షలు కావాలి, కానీ ఈ జన్మలో మేము మీ అప్పును తీర్చలేము, వచ్చే జన్మలో అప్పును పూర్తిగా తీరుస్తామని అంటారు. అప్పుడు ఆ వ్యాపారి, సరే సరే, వచ్చే జన్మలోనే తీర్చండి, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అంటూ వచ్చే జన్మలో తీర్చే అప్పు అని వారిద్దరి పేర్లు చిరునామా తన పుస్తకంలో రాసుకొని ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున 10 లక్షలు ఇస్తాడు. ఆ డబ్బును తీసుకొని ఎంతో ఆనందంగా ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ ఇలా అనుకుంటున్నారు, వచ్చే జన్మ ఉందో లేదో ఎవరికి తెలుసు, ఈ వ్యాపారి పెద్ద మూర్ఖుడిలాగా ఉన్నాడు, వచ్చే జన్మ ఏమో కానీ ఈ డబ్బులతో ఈ జన్మలో ఎంతో సంతోషంగా జీవించవచ్చు, ఇక మనం దొంగతనాలు చేయవలసిన అవసరం లేదు అంటూ వారు తమ ఊరి వైపు వెళుతున్నారు. నడుస్తూ నడుస్తూ దారిలో చీకటి పడిపోయింది. వారికి ఊరు బయట ఉన్న ఒక ఇల్లు కనిపించింది. వెంటనే ఆ ఇంటి ముందుకు వెళ్ళి ఆ యజమానితో ఇలా అంటున్నారు, మాకు దారిలో చీకటి పడిపోయింది, మేము చాలా దూరం వెళ్ళాలి, ఈరోజు రాత్రికి నిద్రించి ఉదయాన్నే వెళ్ళిపోతాము, దయచేసి మీ ఇంట్లో ఉండడానికి కాస్త చోటు ఇవ్వండి అంటూ అడుగుతారు. అప్పుడు ఆ వ్యక్తి, మీరు ఎవరో నాకు తెలియదు, తెలియని వారిని నా ఇంట్లోకి నేను రానివ్వను, మీరు కావాలంటే మా ఇంటి ముందు ఉన్న పశువుల పాకలో పడుకోండి, అక్కడ మంచం కూడా ఉంది, నేను రోజు అక్కడ గానుగ నూనెను అమ్ముతూ ఉంటాను, ఆ పాకలో ఒక ఎద్దు, ఒక గేదె ఉంది, జాగ్రత్తగా వెళ్ళి అక్కడ పడుకోండి అని అంటాడు. ఇక చేసేది ఏమీ లేక ఇద్దరూ అక్కడ ఉండడానికి నిర్ణయించుకున్నారు. ఇద్దరూ వెళ్ళి ఆ పశువుల పాకలో పడుకున్నారు. కానీ వారికి నిద్ర రావడం లేదు. నిద్రిస్తే ధనం ఎవరైనా ఎత్తుకుపోతారేమో అన్న భయం. ఇలా ఇద్దరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. అప్పుడే విచిత్రంగా అక్కడే ఉన్న ఎద్దు, గేదె మాట్లాడుకోవడం వారికి వినిపించింది. అప్పుడు ఆ గేదె ఎద్దుతో ఇలా అంటుంది, మిత్రమా, నువ్వు పడుకున్నావా లేదా మేలుకొని ఉన్నావా, నేను ఒక మాట చెబుతాను విను, ఇక మన స్నేహం ఈరోజు రాత్రితో ముగిసిపోతుంది, రేపు ఉదయాన్నే నేను నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాను అని అంటుంది. అప్పుడు ఆ ఎద్దు, ఏం మాట్లాడుతున్నావు, ఇక్కడ నుండి వెళ్ళిపోతావా, ఎటు వెళ్ళిపోతావు, ఎందుకు వెళ్ళిపోతావని అడుగుతుంది. ఇదంతా కూడా ఆ ఇద్దరు వ్యక్తులు వింటూనే ఉన్నారు. అప్పుడు ఆ గేదె ఇలా అంటుంది, నేను పూర్వజన్మలో ఈ యజమాని వద్ద అప్పు తీసుకొని తీర్చలేకపోయాను, దాని కారణంగా నేను ఈ జన్మలో పశువుగా మారి ఆయన వద్దకే వచ్చి అప్పు తీర్చాను, అతను నన్ను చాలా హింసలకు గురిచేశాడు, నేను పూర్వజన్మలో అతని వద్ద తీసుకున్న అప్పు కంటే 1000 రెట్లు నా నుండి అతను అప్పు వసూలు చేశాడు, ఇక ఈ రోజుతో నా అప్పు పూర్తిగా తీరిపోయింది, ఇక ఇతని వద్ద నుండి నాకు విముక్తి లభించింది, ఇక ఉదయాన్నే కొద్దిగా గడ్డి తిని తర్వాత ఇక నా శరీరాన్నే వదిలేస్తానని, అతని అప్పు తీర్చడానికే నాకు ఈ జన్మ లభించింది, ఇక అప్పు తీర్చేశాను, ఇక నా శరీరంతో పని లేదు, నా శరీరాన్ని వదిలేస్తానని అంటుంది. ఆ గేదె మాటలు విన్న ఆ ఎద్దు ఇలా అంటుంది, మిత్రమా, నీకు విముక్తి లభించింది, ఇక 4 గంటలు ఆగితే నేను కూడా ఇతని వద్ద నుండి విముక్తుడిని అవుతాను, నేను కూడా నీలాగే పూర్వజన్మలో ఇతని వద్ద అప్పు చేసి తీర్చలేకపోయాను, ఇక కొద్ది ధనం మాత్రమే తీర్చవలసి ఉంది, ఆ కొద్ది ధనాన్ని కూడా ఉదయాన్నే కసాయివాడు వచ్చి ఆ మిగిలిన ధనాన్ని యజమానికి ఇచ్చి నన్ను ఇక్కడి నుండి తీసుకువెళతాడు, నా ఆ మిగిలిన అప్పు కూడా తీరిపోతుంది, ఆ వెంటనే నాకు విముక్తి లభిస్తుంది, పూర్వజన్మలో నేను చేసిన అప్పుకు గాను ఈ జన్మలో ఈ నూనె గానుగును తిప్పి తిప్పి అప్పు తీర్చేశాను, నా కష్టాలు అనుభవించాను, ఇలా నా అప్పు మొత్తం తీర్చేశాను, మిగిలిన కొద్ది ధనం కూడా రేపు కసాయివాడు చెల్లించి నన్ను ఈ బాధల నుండి విముక్తుడిని చేస్తాడు, నేను కొద్ది దూరం ఆ కసాయివాడు వెంట వెళ్ళి ఆ తరువాత నా ప్రాణాలను వదిలేస్తాను, అలా నాకు ఈ జన్మ నుండి విముక్తి లభిస్తుంది అని అంటుంది ఆ ఎద్దు. ఈ మాటలన్నీ ఆ ఇద్దరు వ్యక్తులు విని, ఇదేమిటి, ఈ పశువులు విచిత్రంగా మాట్లాడుకుంటున్నాయి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని ఆశ్చర్యపోయారు. అలా ఆలోచిస్తూ ఉండగానే తెల్లవారిపోయింది. ఆ పశువుల వద్దకు వాటి యజమాని వచ్చి వాటికి గడ్డిని పెడతాడు. ఆ గేదె గడ్డిని తిని కొద్దిసేపటిలోనే పడిపోయి తన ప్రాణాలను వదిలేసింది. మరణించిన ఆ గేదెను చూసి ఆ యజమాని చాలా బాధపడతాడు.
ఇదంతా చూస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులు, అరే, ఇది నిజంగానే ఆ గేదె చెప్పినట్లుగానే తన ప్రాణాలను వదిలేసింది. రాత్రి మనం వింటున్నగానే జరిగింది. నిజంగానే గత జన్మలో ఈ గేదె ఈ యజమాని వద్ద అప్పును తీసుకొని వాటిని తీర్చడానికే ఈ జన్మలో గేదెలాగా వచ్చి కష్టపడి తన గత జన్మ అప్పును తీర్చింది. అంటే ఇప్పుడు ఆ ఎద్దు కూడా మరణిస్తుందా అని అనుకుంటారు. ఇలా 4 గంటలు గడిచాక ఒక కసాయి వాడు అక్కడికి వచ్చి, నీ ఎద్దును నాకు అమ్ముతావా అంటూ ఆ యజమానిని అడుగుతాడు. అప్పుడు ఆ యజమాని, ఎలాగో ఈ ఎద్దు ముసలిది అయిపోయింది, ఈ ఎద్దును అమ్మి మంచి ఎద్దును కొనుక్కుందామని అనుకొని ఆ ఎద్దును అమ్మడానికి ఒప్పుకున్నాడు. ఇక కసాయి వాడు ఆ యజమాని అడిగినదంత ధనాన్ని ఇచ్చి దానిని కొనుక్కుంటాడు. దానిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు ఈ ఎద్దు విషయంలో కూడా చెప్పినట్టే జరుగుతుంది. కసాయి వచ్చి ఎద్దుని కొనుక్కొని దానిని తీసుకొని వెళుతున్నాడు. మనం దాని వెంట వెళ్ళి చూద్దాం, అది మరణిస్తుందా లేదా అంటూ మెల్లిగా ఆ ఎద్దును వెంబడిస్తూ వెళుతున్నారు. ఊరి బయటకు వెళ్ళగానే రాత్రి చెప్పినట్టుగానే ఆ ఎద్దు క్రింద పడిపోయి దాని ప్రాణాలను వదిలేసింది. అలా దానికి విముక్తి లభిస్తుంది. అది చూసిన ఆ ఇద్దరు భయంతో గజగజ వణికిపోయారు. వారు ఇలా అనుకుంటున్నారు, అంతా రాత్రి చెప్పినట్టుగానే జరిగింది. ఆ గేదె అతని వద్ద అప్పు చేసి ఈ జన్మతో అతని వద్దనే పనిచేసి అప్పు తీర్చి మరణించింది. ఈ ఎద్దు కూడా అలానే చేసింది. అంటే మనం ఈ జన్మలో ఎవరి వద్దైనా అప్పు తీసుకొని వాటిని తిరిగి చెల్లించలేకపోతే వచ్చే జన్మలో వారి వద్దనే పశువుల్లాగా వచ్చి కష్టపడి అప్పు తీర్చి మరణించాలి. ఇప్పుడు మనం కూడా ఆ వ్యాపారి వద్ద అప్పు తీసుకున్నాం. అంటే మనం కూడా అప్పును చెల్లించకపోతే వచ్చే జన్మలో ఆ వ్యాపారి వద్దకే వచ్చి పశువులాగా జన్మించి నానా కష్టాలు పడి అప్పును తీర్చవలసి ఉంటుంది. అప్పుడు ఆ ఇద్దరూ బాగా ఆలోచించి, వద్దు, మనకు ఈ అప్పు వద్దు, మనం వెళ్ళి ఆ వ్యాపారికి ఈ ధనం తిరిగి ఇచ్చేద్దాం. వ్యాపారి అడిగితే మాకు వేరే దగ్గర ధనం లభించింది అని చెబుదాం. ఎలాగైనా సరే ఈ ధనాన్ని తిరిగి అతనికే ఇచ్చేద్దాం. ఆ వ్యాపారి మామూలు వాడు కాదు, మనమే పిచ్చివాళ్ళం. ఆయనకు ఇవన్నీ తెలిసినట్లుగా ఉన్నాయి. అందుకే అంత ధైర్యంగా వచ్చే జన్మ కోసం అప్పులు ఇస్తున్నాడు. మనకు ఈ అప్పు వద్దు, మనం తిరిగి ఇచ్చేద్దామంటూ ఆ ధనాన్ని తీసుకొని ఆ వ్యాపారి వద్దకు చేరుకొని ఇలా అంటున్నారు, మేము నిన్న మీ వద్ద అప్పు తీసుకున్నాం. ఆ ధనాన్ని తిరిగి ఇవ్వడానికి మేము మీ వద్దకు వచ్చాం. మాకు ఇప్పుడు ఈ ధనం అవసరం లేదు. మీరు ఈ డబ్బును తీసుకొని పుస్తకంలో నుంచి మా పేరును తొలగించండి అంటూ అడుగుతారు. అప్పుడు ఆ వ్యాపారి పుస్తకం తెరిచి చూడగా అందులో వచ్చే జన్మలో అప్పు తీరుస్తామని రాసి ఉంది. అప్పుడు ఆ వ్యాపారి, చూడండి, మీరు అప్పు తీసుకున్నది ఈ జన్మలో తీరుస్తామని కాదు, వచ్చే జన్మలో తీరుస్తామని అప్పు తీసుకున్నారు. ఈ జన్మలో అప్పు తీర్చవలసి ఉంటే తీసుకునేవాడిని, కానీ అది వచ్చే జన్మలో తీర్చవలసిన అప్పు. నేను దానిని తీసుకోలేను. మీరు వచ్చే జన్మలోనే ఆ అప్పును తీర్చవలసి ఉంటుంది అని అంటాడు. ఆ వ్యాపారి మాటలు విన్న ఆ ఇద్దరూ డబ్బును తిరిగి తీసుకోమని చాలా బ్రతిమిలాడుతారు. కానీ ఆ వ్యాపారి అసలు వినడం లేదు. నిరాశతో ఆ ఇద్దరూ అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోయారు. వారు దారిలో వెళుతూ వెళుతూ ఒక చెట్టు కింద కూర్చొని ఇలా ఆలోచిస్తూ ఉన్నారు, ఇక మనం వచ్చే జన్మలో పశువులాగా జన్మించి ఆ వ్యాపారి అప్పును తీర్చవలసి ఉంటుంది. వచ్చే జన్మలో ఆ వ్యాపారి మనలను ఎన్ని కష్టాలు పెడతాడు. ఆ వ్యాపారి దగ్గర అప్పును తీసుకుని చిక్కుల్లో పడిపోయామని అనుకుంటారు. అప్పుడు ఆ ఇద్దరిలో ఒకడు ఇలా అంటున్నాడు, మిత్రమా, దీని నుండి తప్పించుకునే ఒక ఉపాయం నా దగ్గర ఉంది. మనం ఒక పనిని చేద్దాం. ఈ అడవిలో ఎక్కడా నీళ్లు లభించడం లేదు. దారిలో వెళ్ళేవారికి పశువులకు నీళ్లు లభించక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ వ్యాపారి ఇచ్చిన ధనంతో ఇక్కడ ఒక అందమైన చెరువును నిర్మిద్దామని అంటాడు. రెండవ వాడు కూడా దానికి ఒప్పుకున్నాడు. మరుసటి రోజు నుండే డబ్బును ఖర్చు చేస్తూ చెరువును నిర్మించే పనిలో ప్రారంభించారు. తక్కువ సమయంలోనే ఒక అందమైన చెరువును నిర్మించారు. ఆ చెరువు చుట్టూ అందమైన మొక్కలను కూడా నాటుతారు. కొన్ని రోజులకే వర్షాలు పడి ఆ చెరువు నీటితో నిండిపోయింది. ఇక వారు ఇద్దరూ కూడా ఆ చెరువు దగ్గరే ఒక గదిని నిర్మించుకొని అక్కడే నివసిస్తున్నారు. వ్యాపారి ఇచ్చిన ధనం పూర్తిగా ఆ చెరువు కోసం మాత్రమే ఖర్చు చేశారు.
మెల్లిమెల్లిగా ఆ అందమైన చెరువు గురించి ఆ పక్క ఊళ్ళతో కూడా తెలిసిపోయింది. ఇక అందరూ కూడా పశువులకు నీళ్లు త్రాగిద్దామని అక్కడికి తీసుకువస్తున్నారు. కానీ ఆ ఇద్దరు ఆ చెరువు కట్ట వద్ద నిలుచుని ఆ చెరువులోని నీటిని ఎవ్వరినీ త్రాగనివ్వడం లేదు. ఈ చెరువులో ఎవ్వరూ నీరు త్రాగకూడదు, ఇది మా యజమాని ఆదేశం, ఇక్కడకు ఎవరు రావొద్దని అంటారు. ఆ చెరువుకు కూడా వారికి అప్పు ఇచ్చిన వారి పేరునే పెడతారు. అప్పుడు ప్రక్క ఊరిలో ఉన్న వారందరూ ఇలా అనుకుంటూ ఉన్నారు. అంత అందమైన చెరువును ఆ వ్యాపారి అడవిలో ఎందుకు నిర్మించాడు? నీళ్లు కూడా చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. ఈ ఇద్దరు వ్యక్తులు అక్కడ నిలబడి ఆ నీటిని ముట్టుకోనివ్వడం లేదు. అప్పుడు అందరూ ఆ చెరువు దగ్గరకు వెళ్ళి, మీకు ఏమైనా పిచ్చి పట్టిందా? ఆ చెరువులో నీళ్లు తాగితే మీకు ఏం నష్టం జరుగుతుంది? ఎవరికి ఉపయోగపడకపోతే ఇంత ఖర్చు పెట్టి మీ యజమాని ఇక్కడ చెరువును ఎందుకు నిర్మించాడని అడుగుతారు. అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు, చూడండి, ఇందులో మా తప్పు ఏమీ లేదు. మేము ఆ వ్యాపారి దగ్గర పనిచేసే వాళ్ళం. ఆయన ఎలా చెబితే మేము అలానే చేస్తాము. ఇది ఆయన ఆదేశం. ఆయన ధనంతోనే ఈ చెరువును నిర్మించాడు. మీరు ఏమైనా అడగాలి అని అనుకుంటే ఆయన దగ్గరికే వెళ్ళి అడగండి అని అంటారు. అప్పుడు ఆ ఊరి వాళ్ళు, వీళ్ళు చెబుతున్నదే నిజం. వీళ్ళు వ్యాపారి దగ్గర పనిచేసే వాళ్ళు మాత్రమే. ఆయన ఏది ఆదేశిస్తే అదే చేస్తారు. మనం నేరుగా ఆ వ్యాపారి దగ్గరకు వెళ్ళి ఆయననే అడుగుదామని ఆ వ్యాపారి దగ్గరకు చేరుకొని ఇలా అంటున్నారు. మీరు అంత అందమైన చెరువును నిర్మించారు, కానీ ఆ చెరువు నుండి ఎవ్వరినీ నీళ్లు త్రాగనివ్వడం లేదు. మరి ఆ చెరువును ఎందుకోసం నిర్మించారని అడుగుతారు. చెరువు గురించి అడగగానే ఆ వ్యాపారి ఆశ్చర్యపోయాడు. మీరు ఏ చెరువు గురించి మాట్లాడుతున్నారు? నేను కొత్తగా ఏ చెరువును నిర్మించలేదని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తులు, లేదు లేదు, మేము ఆ కళ్ళతో చూసి వస్తున్నాము. ఆ చెరువుకు కూడా మీ పేరే పెట్టి ఉంది. అక్కడ ఇద్దరు మీ పని వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ఇద్దరు మాకు చెరువులో నుంచి నీళ్లను త్రాగనివ్వడం లేదు అని అంటారు. అప్పుడు ఆ వ్యాపారి, సరే వెళ్ళి చూద్దాం, మీరు చెప్పిన ఆ చెరువు దగ్గరకు అని వారితో కలిసి ఆ చెరువు దగ్గరకు చేరుకున్నాడు. అందమైన ఆ చెరువును చూసి ఆ వ్యాపారి కూడా ఆశ్చర్యపోయాడు. ఆ చెరువు కట్ట దగ్గర ఆ ఇద్దరు వ్యక్తులు కనిపించారు. వెంటనే ఆ వ్యాపారి ఆ ఇద్దరి దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు. మీరు ఈ చెరువులో నుంచి నీటిని ఎందుకు ముట్టుకోనివ్వడం లేదు? మీరు ఈ చెరువును నా పేరు మీద ఎందుకు నిర్మించారు? నా పేరుతో చెరువును నిర్మించి నా పేరు చెప్పి ఎవరికీ నీటిని ఇవ్వడం లేదు. దానివల్ల నన్ను అందరూ తిట్టుకుంటున్నారు. దానివల్ల నాకు పాపం కలుగుతుంది. నేను ఈ చెరువును నిర్మించనే లేదు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తులు ఊరంతా వింటూ ఉండగా ఇలా అంటున్నారు. మేము మీ వద్ద 10 లక్షలు వచ్చే జన్మలో తీరుస్తామని అప్పుగా తీసుకున్నాం. కానీ వేరే దగ్గర మాకు ధనం లభించడంతో మీకు తిరిగి 10 లక్షలు అప్పు తీరుద్దామని అనుకున్నాము. కానీ మీరు దానికి ఒప్పుకోలేదు. వచ్చే జన్మలో మాత్రమే ఆ అప్పును తీర్చాలన్నారు. కానీ మేము ఆ అప్పును ఎలాగైనా ఈ జన్మలోనే తీర్చాలని అనుకున్నాము. కానీ మీరు ఆ డబ్బును తీసుకోలేదు. అప్పుడే మాకు ఈ ఆలోచన వచ్చింది. మేము ఆ డబ్బుతోనే మీ పేరు మీద ఈ చెరువును నిర్మించాం. ఎందుకంటే ఆ డబ్బులు మీవే కదా. ఇక మీరు ఇప్పుడు ఆ అప్పును తీర్చినట్టుగా ఒప్పుకునే వరకు ఎవ్వరిని ఈ చెరువులో నీటిని త్రాగనివ్వం. మీ పుస్తకంలో నుంచి మా పేరును తొలగిస్తేనే ఇందులో నుంచి నీటిని త్రాగనిస్తాం. అప్పటి వరకు అందరూ మిమ్మల్ని తిట్టుకుంటారు. దాని పాపం మీకే తగులుతుందని అంటారు. అది విన్న ఆ వ్యాపారి ఆశ్చర్యపోయాడు. ఊరిలోని వారందరూ కూడా వీరిద్దరూ చాలా మంచివారు, మంచి అందమైన చెరువును నిర్మించారు, అందరికీ ఉపయోగపడే పనినే చేశారు, వీరి అప్పు తీర్చినట్టుగా భావించి పుస్తకంలో నుంచి వారి పేర్లను తొలగించండి అని అంటారు. అప్పుడు ఆ వ్యాపారి, చూడండి, నేను వచ్చే జన్మలో ఇవ్వవలసిన అప్పును ఇప్పుడు తిరిగి తీసుకోలేను, అది వీలుపడదని అంటాడు. అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు, ఏం పర్వాలేదు, మీరు అప్పు తీర్చినట్టు భావించుకున్నా సరే, ఏమైతే ఎవ్వరిని నీటినైతే తాగనివ్వం, ఇక ఆ పాపమంతా మీకే తగులుతుందని అంటారు. అప్పుడు ఆ వ్యాపారి, నా డబ్బులను వాడి ఈ చెరువును నిర్మించారు, వాళ్ళు నీళ్లు ఇవ్వకపోతే నాకే పాపం తగులుతుంది అంటూ, సరే, మీ అప్పును తీర్చినట్టుగానే భావించి ఈ పుస్తకంలో నుంచి మీ పేర్లను ఇప్పుడే తొలగించేస్తాను. ఇక మీరు నా అప్పును తీర్చినట్లే. ఇక ఊరంతటికి
నీటిని వాడుకోనివ్వండి అంటూ ఆ ఇద్దరి పేర్లను పుస్తకంలో నుంచి తొలగించేస్తాడు. అది చూసి ఆ ఇద్దరు చాలా సంతోషిస్తారు. వెంటనే అక్కడి నుండి తన ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పటి నుండి ఆ ఇద్దరు వ్యక్తులు ఏ తప్పుడు పనులు చేయకుండా ఎంతో కష్టపడి తమ జీవితాన్ని జీవిస్తున్నారు. బిడ్డ, ఈ కథ మీకు ఎందుకు చెప్పాను అంటే, ఎవరి దగ్గరైనా అప్పు చేసి కానీ లేదంటే ఎవరి ధనాన్ని అయినా తీసుకొని దానిని తిరిగి చెల్లించకపోతే వారికి ఏదో ఒక రకంగా చెల్లించవలసి ఉంటుంది నాయన. తీసుకున్న ధనాన్ని వచ్చే జన్మలో వారి ఇంటిలోనే పశువులాగా వచ్చి ఆ అప్పును తీర్చవలసి ఉంటుంది బిడ్డ. అందుకే ఎవరి ధనాన్ని మోసం చేసి తినకూడదు. మనం ధనం వేరే వాళ్ళు తిన్నా సరే, మనం మాత్రం నిజాయితీగా ఉంటూ ఎవరిని మోసం చేయకూడదు. ఆ భగవంతుడు అన్నిటినీ చూస్తూనే ఉంటాడు నాయన. బిడ్డ, మరొకసారి చెబుతున్నాను, హెచ్చరిస్తున్నాను. ఇలాంటి ముగ్గురు వ్యక్తుల వద్ద ధనం ఎప్పుడూ కూడా తినవద్దు. అందులో మొదటివారు దొంగతనం, మోసం చేసి సంపాదించిన వారి ధనం ఎప్పుడూ కూడా తీసుకోవద్దు. అలాంటి ధనం మనం తింటే వారు చేసిన పాపాలన్నీ మనకే తగులుతాయి బిడ్డ. ఇక రెండవది, దేవస్థానానికి సంబంధించిన ధనాన్ని ఎప్పుడూ కూడా తినకూడదు. అది జన్మ జన్మల వరకు వెంటాడుతూనే ఉంటుంది నాయన. ఇక మూడవది ఏమిటంటే, ఎంతో నిజాయితీగా సంపాదించిన వారి వద్ద నుండి మనం ధనాన్ని తీసుకొని వారికి తిరిగి ఇవ్వకపోతే వచ్చే జన్మలో పశువులాగా మారి రుణాన్ని తీర్చవలసి ఉంటుంది నాయన. బిడ్డ, నేను చెప్పిన ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. మీకు అంతా మంచే జరుగుతుంది. దీర్ఘాయుష్మాన్ భవ. చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.